హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసరికి మనం యూట్యూబ్ ఛానల్ సెట్టింగ్స్ అనేది ఎట్లా చేసుకోవాలి, 2024 ప్రకారం యూట్యూబ్ ఛానల్ సెట్టింగ్స్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. సో మీ పాత ఛానల్ అయినా కొత్త ఛానల్ అయినా ఏ ఛానల్ అయినా కానీ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు సెట్టింగ్స్ చేసుకోండి, రిజల్ట్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి. ఓకేనా? ఆప్టిమైజేషన్ ఇష్యూస్ ఉంటే కనుక మీ ఛానల్ వీడియోస్ వైరల్ అవ్వకపోవడం, వ్యూస్ రాకపోవడం, ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. సో నేను చెప్పినట్టు సెట్టింగ్ చేసుకొని మీరు పర్ఫెక్ట్గా వీడియోస్ చేసుకోండి. కొంచెం మీ వీడియోస్కి కరెక్ట్గా వ్యూస్ అయితే వస్తాయి, ఖచ్చితంగా వ్యూస్ అయితే వస్తాయి. ఓకేనా? ఫస్ట్ అయితే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. మీ పీసీ ఆర్ మొబైల్లో ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్ స్టూడియో డెస్క్టాప్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్లో కనిపించే ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది చూడండి బాటంలో. సో ఈ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే మీకు సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. సో ఇది మెయిన్ అండ్ కరెన్సీ వచ్చేసి డిఫాల్ట్గా అట్లా ఉంచేసేయండి, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీకు మానిటైజ్ ఎనేబుల్ అయిన తర్వాత మాకు ఇది అర్థం కావట్లేదు అంటే ఐఎన్ఆర్ అని ఉంటుంది, ఇక్కడ చూడండి ఐఎన్ఆర్ అని ఉంది. ఈ ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీస్ అన్నమాట. సో మీరు మానిటైజ్ ఎనేబుల్ అయిన తర్వాత డాలర్స్ మీకు అర్థం కావట్లేదు అంటే ఎంత డబ్బులు వచ్చాయో మాకు అర్థం కావట్లేదు అంటే ఐఎన్ఆర్ పెట్టుకోండి. ఇండియన్ రూపీస్లోకి మీకు వెంటనే చేంజ్ అయిపోతాయి. ఇక్కడ నుంచి మీరు సింపుల్గా తెలుసుకోవచ్చు అన్నమాట. తర్వాత వచ్చేసి ఛానల్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ చాలామంది ఈ సెట్టింగ్స్ చేసుకోవడం మర్చిపోతారు. సో కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ వచ్చేసి ఇండియా పెట్టుకోండి. సో దీని మీద ప్రెస్ చేస్తే మీకు కంట్రీస్ ఓపెన్ అవుతాయి. సో ఇండియా పెట్టుకోండి. అండ్ తర్వాత కింద కీవర్డ్స్ అంటే మీ ఛానల్లో ఏమేం వీడియోస్ చేస్తారు. ఓకేనా? సో మీ ఛానల్లో ఏమన్నా వీడియోస్ చేస్తారో ఏంటి అనేది మొత్తం ఇక్కడ మెన్షన్ చేయండి. మీ ఛానల్ ఎలా అయితే రికాగ్నైజ్ చేస్తారో అలాంటి కీవర్డ్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేయండి, అంతే. బట్ ఇవి ట్యాగ్స్ లాగా అన్నమాట. మనం వీడియోకి ట్యాగ్స్ అయితే ఎలా ఇస్తామో అట్లా ఇవ్వాలన్నమాట. సో ఎగ్జాంపుల్కి కొన్ని ట్యాగ్స్ వేసి చూపిస్తాను చూడండి. సో ఇలా ట్యాగ్ వేసి ఎంటర్ చేస్తే ట్యాగ్స్ వచ్చేస్తాయి, చూసారా? సో అట్లా ట్యాగ్స్ ఇవ్వాలి అన్నమాట. సో ఇట్లా ట్యాగ్స్ వేసుకొని 500 కీవర్డ్స్ వరకు మీరు ఇవ్వచ్చు. సో 500 కీవర్డ్స్ వరకు మీరు మ్యాక్సిమం వేయడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అండ్ ఇది మెయిన్. అండ్ ఇక్కడ మీకు డూ యూ వాంట్ టు సెట్ యాజ్ యువర్ ఛానల్ ఫర్ కిడ్స్ అని, అంటే మీ ఛానల్ పిల్లలకి సంబంధించిన ఛానల్ అని పెట్టాలి అనుకుంటున్నారా అని అంటారు. సో అక్కడ ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి అండ్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్ ఆప్షన్ అయితే వదిలేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ కౌంట్, ఒకవేళ మీకు సబ్స్క్రైబ్ కౌంట్ కనిపించాలంటే మీ ఛానల్ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారో కనిపించాలి. అంటే ఇక్కడ డిస్ప్లే నెంబర్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ ఉంది చూసారా, అది టిక్ మార్క్ అట్లా ఉంచండి. ఒకవేళ కనిపించకూడదు అని అనుకుంటే దాన్ని అన్టిక్ చేసేయండి, సరిపోద్ది. అండ్ ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్ డిజేబుల్ ఇంట్రెస్ట్ బేస్డ్ యాడ్స్, ఇది అన్టిక్ చేయండి. ఒకవేళ మీకు టిక్ మార్క్ అయి ఉంటే దీన్ని అన్టిక్ చేయండి. అండ్ దాని తర్వాత ఫ్యూచర్ ఎలిజిబిలిటీ దాని పక్కన ఉంది చూసారా. సో ఈ 3 మీకు ఎనేబుల్డ్లో ఉండాలి. ఒకవేళ ఎనేబుల్ అవ్వకపోతే అక్కడ మీకు ఆప్షన్ వస్తుంది ఫోన్ నెంబర్తో వెరిఫై చేసుకోండి అని చెప్పేసి. సో అట్లా ఫోన్ నెంబర్తో వెరిఫై చేసుకుంటే సరిపోద్ది.
అండ్ తర్వాత సో ఇది లాస్ట్లో సేవ్ చేయొచ్చు, మీకు ఇబ్బంది ఏం లేదు. ఓకే, అండ్ తర్వాత అప్లోడ్ డిఫాల్ట్స్ ఛానల్ కింద అప్లోడ్ డిఫాల్ట్స్ మీద ప్రెస్ చేస్తే బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఎంటీగా ఉంచండి. చాలామంది ఏంటంటే డిస్క్రిప్షన్, టైటిల్, ట్యాగ్స్, విజిబిలిటీ తీసేయండి. విజిబిలిటీ మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు, కానీ డిస్క్రిప్షన్, టైటిల్, ట్యాగ్స్ అన్నీ కూడా ముందే ఇచ్చేస్తారు, అన్నిటికీ ఒకే డాటా ఇస్తారు. సో అది చాలా తప్పు. సో అట్లా అయితే మీకు వ్యూస్ రాకపోవడానికి మేజర్ రీజన్ అయితే ఇదే. సో డిఫాల్ట్గా డిస్క్రిప్షన్ దేనికి రాయకూడదు, డిఫాల్ట్గా ట్యాగ్స్ని ఇవ్వద్దు. సో అన్ని వీడియోస్కు ఒకే డిస్క్రిప్షన్ ట్యాగ్స్ రాస్తే ఇబ్బంది అవుతుంది, మీ వీడియో ముందుకు వెళ్ళదు. ఇవి చూసుకోండి జాగ్రత్తగా. సో ఆ డిస్క్రిప్షన్, టైటిల్, ట్యాగ్స్ అక్కడ ఉంటే కనుక డిఫాల్ట్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోండి. డిఫాల్ట్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా వీడియోకి సెట్ అవ్వాలని ఇక్కడ మీరు కమాండ్ ఇస్తున్నారు యూట్యూబ్కి, అవన్నీ క్లియర్ చేయండి. సో పక్కన అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది, ఇది మీకు ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆటోమేటిక్ చాప్టర్స్ అని చెప్పేసి ఉంటుంది, సో ఇది ఎనేబుల్ చేసుకోండి. సో ఈ ఆప్షన్ గురించి నేను మీకు ఫ్యూచర్లో చెప్తాను. అండ్ తర్వాత లైసెన్స్ వచ్చేసి స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్లో పెట్టుకోండి. అండ్ కేటగిరీ ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ కుకింగ్ లేకపోతే ఏదైనా క్రాఫ్టింగ్ వీటి గురించి చేస్తుంటే హౌ టు అని స్టైల్లో పెట్టుకోండి. లేదు మీరు ఎడ్యుకేషన్ వీడియోస్ చేస్తుండే ఎడ్యుకేషన్లో పెట్టుకోండి. లేకపోతే మీరు వ్లాగ్స్ ఇట్లాంటివి షూట్ చేస్తే ఎంటర్టైన్మెంట్ అయినా పెట్టవచ్చు, లేదా బ్లాగ్ అని కూడా పెట్టవచ్చు. ఓకేనా. అండ్ లాంగ్వేజ్లో వీడియో లాంగ్వేజ్ మీరు ఏ భాషలో మాట్లాడతారో ఆ లాంగ్వేజ్ సెట్ చేయండి. అండ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ మీరు తెలుగులో ఇస్తే తెలుగు అని పెట్టండి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అని పెట్టండి. అండ్ క్యాప్షన్ సర్టిఫికేట్ పక్కన ఉంది చూసారా, సో దీన్ని అట్లా వదిలేసేయండి. అండ్ కామెంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్. కామెంట్స్లో హోల్డ్ పొటెన్షియల్లీ అని సెకండ్ ఉంది చూసారా, దాని మీద ప్రెస్ చేసి ఇక్కడ మీకు ఇంక్రీజ్ స్ట్రిక్ట్నెస్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా. అండ్ లాస్ట్లో షో హౌ మెనీ లైక్స్ దిస్ వీడియో అని చెప్పేసి ఉంది కదా, అంటే మీ వీడియోకి వచ్చే లైక్స్ ఎవరి అయితే ఉన్నాయో కనిపించాలా లేదా అని. చాలామంది నా వీడియో లైక్స్ ఎక్కువ రావట్లేదు అని, చూస్తే బాగోదు అని అనుకుంటారు. సో ఆ లైక్స్ ఎలా డిజేబుల్ చేయాలని అడుగుతూ ఉంటారు. ఇదే ఆప్షన్. ఒకవేళ దీన్ని మీరు అన్క్లిక్ చేశారు అనుకోండి, మీ వీడియోస్ ఎంతమందికి లైక్ చేశారో వాళ్ళకు కనిపించదన్నమాట. కానీ వైటీ స్టూడియోలో ఎన్ని లైక్స్ వచ్చాయో చూసుకోవచ్చు. సో దీన్ని కావాలంటే ఎనేబుల్ చేసుకోండి, డిజేబుల్ చేసుకోండి. ఓకేనా. అండ్ పర్మిషన్ పేజ్లో ఇక్కడ మీరు జాగ్రత్త చూడండి, ఇక్కడ మీ ఛానల్ పేరు ఉండాలి, మీ ఛానల్ లోగో ఉండాలి, అండ్ మీ ఛానల్ మెయిల్ ఐడి ఉండాలి, అండ్ రోల్ అనే దగ్గర ఓనర్ అనే ఆప్షన్ అయితే ఉండాలి. ఇక్కడ వేరే వాళ్ళ మెయిల్స్ కానీ రోల్స్ కింద వేరే వాళ్ళ యాక్సెస్ ఏమైనా ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి, అవి ఎలా రిమూవ్ చేయాలో చెప్తాను. ఎందుకంటే వేరే వాళ్ళు మన ఛానల్ని మానిటర్ చేస్తున్నారని అర్థం. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో కిందకి స్క్రోల్ చేస్తే బ్లాక్ లింక్స్ అని ఉంది చూసారా, దాని మీద ఒక టిక్ మార్క్ ఇవ్వండి. అండ్ తర్వాత డిఫాల్ట్ అని ఉంది చూసారా, డిఫాల్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇంకొక ఆప్షనే ఓల్డ్ పొటెన్షియల్లీ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసి కింద ఇంక్రీజ్ స్ట్రిక్ట్నెస్ ఆప్షన్ వస్తే అది కూడా ఎనేబుల్ చేయండి. అండ్ కింద మెసేజెస్ ఇన్ యువర్ లైవ్ చాట్ అక్కడ ట్యాప్ చేయండి. ఓల్డ్ పొటెన్షియల్లీ కామెంట్స్ అంటే ఏదైనా బ్యాడ్ కామెంట్స్, చెత్త కామెంట్స్ ఏమన్నా వచ్చినా కానీ అవి పబ్లిక్కి కనిపించవు, సో ఆటోమేటిక్గా హైడ్ అయిపోతాయి. ఓకేనా. అండ్ తర్వాత ఆటోమేటెడ్ ఫిల్టర్స్ ఇక్కడ చూడండి, బ్లాక్డ్ వర్డ్స్ అని ఇక్కడ ఉంది, మీకు తెలిసిన బ్యాడ్ వర్డ్స్ రాసేయండి. ఆటోమేటెడ్ ఫిల్టర్స్ ఇక్కడ చూడండి, బ్లాక్డ్ వర్డ్స్ అని ఇక్కడ మీకు తెలిసిన బ్యాడ్ వర్డ్స్ రాసేయండి. ఎందుకంటే ఇక్కడ మనం ఏదైతే వర్డ్స్ రాస్తామో ఆ లెటర్స్ అనేటివి ఆటోమేటిక్గా హైడ్ అయిపోతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి
హలో అని పెట్టామనుకోండి, ఆ హలో అని ఎవరైతే మెసేజ్ పెడతారో ఆ మెసేజ్ మొత్తం హైడ్ అయిపోతాయి. హలో అనేది బ్యాడ్ వర్డ్ కాదు, జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు బాటంలో సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, దాని మీద ప్రెస్ చేస్తే సేవ్ అయిపోతుంది. సో చూసారా, సెట్టింగ్స్ సేవ్ అయిపోయినాయి. సో ఈ విధంగా మీ ఛానల్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. ఇదండి ఇవాళటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ చేసి సపోర్ట్ చేయండి. పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి.